హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం వచ్చేసి 30th అక్టోబర్ 2023కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ గురించి డిస్కషన్ చేద్దాం. చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్నాయి ఈ వీడియోలో, కాబట్టి ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. క్లారిటీగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ది, క్రింద వాటిలో ఏ సంస్థ ఆపరేషన్ చక్ర 2ను ప్రారంభించింది? చక్ర 2 ఆన్సర్ వచ్చేసి సిబిఐ అండి. సిబిఐ మీన్స్ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషను ఇటీవల ఆపరేషన్ చక్ర 2ని ప్రారంభించింది. అంటే ఆల్రెడీ ఆపరేషన్ చక్రాని రన్ చేస్తోంది, ఇప్పుడు దానికి అదనంగా 2ని ప్రారంభించింది అనమాట. సో 2 ఏంటి అంటే 100 కోట్ల క్రిప్టో స్కామ్తో సహా సైబర్ ఆధారిత ఆర్థిక మోసాలకు సంబంధించిన 5 వేరువేరు కేసులు నమోదు చేసిన తర్వాత దీన్ని ప్రారంభించారనమాట. పర్టికులర్గా ఆపరేషన్ చక్ర అనేది క్రిప్టో స్కామ్స్, సైబర్ సెక్యూరిటీ రిలేటెడ్ మోసాలు అవన్నీ ఉంటాయి కదా, వాటిని అంతమొందించడం, అలాంటి నేరాలకు వ్యతిరేకంగా పనిచేయడము ఈ యొక్క మిషన్ మెయిన్ ఉద్దేశం అనమాట. ఓకేనా? సో ఇలాంటి నేరాలు ఏవైతే ఉంటాయో వాటిని పరిష్కరించడమే ఈ ఆపరేషన్ చక్ర యొక్క ఉద్దేశం అండి. సో సిబిఐ టెక్నాలజీ దిగ్గజాలు మైక్రోసాఫ్ట్, అమెజాన్లతో పాటు జాతీయ అంతర్జాతీయ చట్ట అమలు సంస్థలతో కలిసి దీన్ని నిర్వహిస్తోందండి ఈ ఆపరేషన్ని. సెకండ్ వన్, ప్రపంచంలోనే ప్యాసింజర్ ఎయిర్ ట్యాక్సీకి ఏ దేశ ప్రభుత్వం ఆమోదం తెలిపింది? చైనా అండి. సో చూడండి, సో ప్రపంచంలోనే ఫస్ట్ ప్యాసింజర్ ఎయిర్ ట్యాక్సీకి చైనా గవర్నమెంట్ అప్రూవ్ ఇచ్చిందండి. ఇద్దరు ప్రయాణికులు ప్రయాణించగలిగేలా ఆ ట్యాక్సీ ఉంటుంది. దానికి చైనా కొన్ని భద్రతా ప్రమాణాల ధృవీకరణ పత్రాన్ని కూడా పొందింది. సో దాని ద్వారా ఇప్పుడు ఆ ట్యాక్సీని చైనాలో నడుపుతారు. ఎహాంగ్ అనే చైనా కంపెనీ ఈ ఎయిర్ ట్యాక్సీని తయారు చేసిందండి. త్వరలోనే ఎయిర్ ట్యాక్సీ సేవలను ప్రారంభించేందుకు ప్రయత్నిస్తున్నట్లుగా కంపెనీ చెప్పింది. ఈ కంపెనీ చెప్పడం అండ్ చైనా అప్రూవ్ అవ్వడం, సో బెటర్ చాయిస్. అండ్ ఎలా పనిచేస్తుంది అనేది మనకి ఫ్యూచర్లో మెల్లిమెల్లిగా తెలుస్తుంది. తర్వాత థర్డ్ వన్, సో ఇండియన్ అసోసియేషన్ ఫర్ ఎకానమిక్స్ అండ్ అలైడ్ సైన్సెస్ యొక్క 4వ వార్షిక సమావేశం ఎక్కడ జరిగిందంటే ఆన్సర్ వచ్చేసి శ్రీనగర్ అండి. జమ్మూ అండ్ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా కాశ్మీర్ యూనివర్సిటీ శ్రీనగర్లోని ఇండియన్ ఎకనామిక్స్ అలైడ్ సైన్సెస్ అసోసియేషన్ యొక్క 4వ వార్షిక సమావేశాన్ని ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఇండియన్ ఎకనామిక్స్ అండ్ అలైడ్ సైన్సెస్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ప్రొఫెసర్ సుధాకర్ పాండా, ఐఈఏఎస్ఏ సెక్రటరీ డాక్టర్ అలోక్ కుమార్ కూడా ఇందులో పాల్గొనడం జరిగిందండి. సో ఇండియన్ ఎకనామిక్స్ అంటే అలైడ్ సైన్సెస్, సో సైన్సు అండ్ దాని మీద ఇండియన్ ఎకానమిక్స్ మీద, సైన్స్ అండ్ ఇండియన్ ఎకానమిక్స్ మీద ఈ మీటింగ్ జరిగింది. దాని గురించి చర్చిస్తారనమాట. సో అసోసియేషన్ వాళ్ళు ఈ మీటింగ్ నిర్వహించారు. ఫోర్త్ వన్, ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ ఇటీవల ఏ దేశాన్ని గ్రే లిస్ట్ నుండి తొలగించింది? ఇక్కడ నేను ఏవైతే మీకు 4 దేశాల పేర్లు ఉన్నాయో ఈ 4 దేశాల్లో ఏ దేశాన్ని గ్రే లిస్ట్ నుండి తొలగించిందంటే పాకిస్తాన్ ఎంతకుముందే తొలగించింది, కాబట్టి ఇది కాదు. సో రైట్ ఆన్సర్ ఏంటంటే ఆల్బేనియా. ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ అక్టోబర్ 27, 2023 ప్రచురించిన సమీక్షలో అంటే రీసెంట్గా గ్రే లిస్ట్ నుండి అనేక దేశాలను తొలగిస్తున్నట్లుగా అనౌన్స్ చేసింది. వీటిలో కెమాన్ దీవులు, పనామా, జోర్డాన్, ఆల్బేనియా ఉన్నాయి. బల్గేరియా జాబితాలో చేర్చిందనమాట. బల్గేరియాని గ్రే లిస్ట్లో చేర్చుతూ ఇప్పుడు నేను చెప్పిన ఈ దేశాలన్నింటినీ ఆ లిస్ట్ నుండి తీసేసిందనమాట. సో గ్రే లిస్ట్లో యాంటీ మనీ లాండరింగ్ అండ్ కౌంటర్ టెర్రరిస్ట్ ఫైనాన్సింగ్ వంటి ప్రమాణాలను అనుగుణంగా లేని దేశాలు ఉన్నాయన్నమాట. అసలు ఏంటి FATF అంటే ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ అనేది నేను నెంబర్ ఆఫ్ టైమ్స్ చెప్పాను. ఇది మన దేశంలో మనీ లాండరింగ్ కేసులు కావచ్చు, కౌంటర్ టెర్రరిజంని అంటే వాళ్ళకి ఫైనాన్సింగ్ చేయడానికి ప్రోత్సహిస్తున్న దేశాలని ఈ లిస్ట్ ఎప్పటికప్పుడు సమీక్షిస్తుంది. సో ఏ దేశాలు ఫండింగ్ చేస్తున్నాయి, వాళ్ళకి సహాయం చేస్తున్నాయి, తప్పుగా డబ్బులను చలామణీ చేస్తున్నాయి అనే దేశాలను ఐడెంటిఫై చేస్తుంది, వాటిని వాళ్ళ లిస్టులో పెడుతుంది. అలా లిస్టులో పెట్టడం ద్వారా ఆ దేశంలో ఇన్వెస్ట్మెంట్స్ తగ్గుతాయి, నమ్మకం తగ్గుతుంది, ఇతర దేశాలు ఆ దేశాలకు సహాయ సహకారాలు తగ్గిస్తాయి. ఇలా చాలా నష్టాలు ఉంటాయన్నమాట. ఓకేనా? తర్వాత ఫిఫ్త్ వన్, WHO యొక్క ఆగ్నేషియా ప్రాంతీయ కమిటీ 76వ సెషన్, ఓకేనా, 76వ సెషన్ ఎక్కడ నిర్వహించబడింది? ఆన్సర్ వచ్చేసి భారతదేశం అండి. WHO అంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ యొక్క ఆగ్నేషియా ప్రాంతీయ అంటే సౌత్ ఈస్ట్ రీజనల్ కమిటీ 76వ సెషన్ ఈరోజు స్టార్ట్ అయిందనమాట. ఇండియాలోని ఆరోగ్య మంత్రులు, సభ్య దేశాల నుండి సీనియర్ ప్రతినిధులు అందులో పాల్గొన్నారు. అండ్ మెయిన్గా WHO డైరెక్టర్ జనరల్ డాక్టర్ టెడ్రోస్ అథోనామ్ గూబ్రియాసిస్ అండ్ WHO సౌత్ ఈస్ట్ ఆసియా రీజనల్ డైరెక్టర్ డాక్టర్ పూర్ణం కేత్రాపాల్ సింగ్ న్యూఢిల్లీలో జరుగుతున్న ఈ మీటింగ్లో పాల్గొన్నారు. అండ్ ఆగ్నేయ ఆసియా ప్రాంతం 11 దేశాలను కలిగి ఉంది.
అందులో కనీసం 3 దేశాల పేర్లు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. అండ్ ఏంటి మీటింగ్ అంటే సింపుల్ అండి. ఈ సౌత్ ఈస్ట్లో WHO సమీక్షలు నిర్వహిస్తుంది అనమాట. అంటే ఆ ప్రాంతంలో కొత్త వ్యాధులు ప్రబలడం కానీ ఆరోగ్య స్థితిగతులను అంచనా వేయడం కోసం ఈ మీటింగ్ జరుగుద్ది. తర్వాత 6, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన కొత్త బ్రాండ్ అంబాసిడర్గా ఎవరిని నియమించింది అంటే మహేంద్ర సింగ్ ధోని అండి. మీకు తమ్నైల్లో కనిపించే ఉంటుంది SBI అండ్ ఆ పక్కనే నెంబర్ 7 అనమాట. నెంబర్ 7 తెలుసు కదా ఎవరికి, MS ధోని. అయితే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తనకి కొత్త బ్రాండ్ అంబాసిడర్గా MS ధోనిని అపాయింట్ చేసుకుంది. ఆయన బ్యాంక్ యొక్క ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటాడు. ఆ బ్యాంక్ని ప్రజల్లోకి ఇంకా తీసుకెళ్ళడానికి, నమ్మకం కలిగించేలా చేయడానికి ఆయన కృషి చేస్తాడు. అండ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మనందరికీ తెలుసు, అదొక పబ్లిక్ బ్యాంక్ అండ్ దీని హెడ్ ఆఫీస్ మహారాష్ట్రలోని ముంబైలో ఉంది. తర్వాత 7, అంతర్జాతీయ సౌర కూటమి యొక్క 6వ అసెంబ్లీ ఏ దేశంలో జరిగిందంటే మన ఇండియాలోనే. అంతర్జాతీయ సౌర కూటమి అంటే ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ అని చెప్తాము. ఈ యొక్క అలయన్స్ యొక్క 6th అసెంబ్లీ ఒక సమావేశం అనమాట. అక్టోబర్ 30 నుండి నవంబర్ 2 వరకు కూడా న్యూఢిల్లీలో జరుగుతోంది. ఈ అసెంబ్లీకి ISA అసెంబ్లీ అధ్యక్షుడు అండ్ కేంద్ర విద్యుత్ నూతన పునరుత్పత్తి ఇంధన శాఖ మంత్రి శ్రీ RK సింగ్ అధ్యక్షత వహిస్తున్నారు. ప్రజెంట్ ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్కి అధ్యక్షుడిగా RK సింగ్ ఉన్నారు. ఆయన మన దేశం యొక్క విద్యుత్ మంత్రి అయిన. ISA యొక్క 116 సభ్యులు, సంతకం చేసిన దేశాల నుండి ప్రతినిధులు, అలాగే భావి దేశాలు, భాగస్వామ్య సంస్థలు, ప్రైవేట్ రంగం, ఇతర వాటాదారుల నుండి ప్రతినిధులు ఇందులో పాల్గొన్నారు. అండ్ ప్యారిస్లోని COP21 ఏదైతే అగ్రిమెంట్ ఉందో దానికి భారతదేశం, ఫ్రాన్స్ సంయుక్తంగా ఈ ISAని అయితే ప్రారంభించడం జరిగిందండి. అంటే ఈ ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ని ప్యారిస్లో ఇండియా, ఫ్రాన్స్ కలిసి ప్రారంభించాయి. ఈ యొక్క 6వ అసెంబ్లీ శక్తి అంటే ఎనర్జీ యాక్సెస్, ఇంధన భద్రత, శక్తి పరివర్తనకు సంబంధించిన కార్యక్రమాలను చర్చిస్తారు. అండ్ 3 కీలక రంగాలపై కూడా ఇక్కడ దృష్టి పెడతారంట. ప్రముఖంగా ఏంటంటే సోలార్ మినీ గ్రిడ్ల అమలు ద్వారా శక్తికి సార్వత్రిక ప్రాప్యతను ఇవ్వడం, సౌరశక్తి యొక్క వేగవంతమైన విస్తరణ చేయడం, అంటే సౌరశక్తిని అందరూ వాడుకునేలా చేయడం, అండ్ ఆర్థిక సమీకరణ సులభతరం చేయడం, అండ్ సౌరశక్తిని ఈజీగా ట్రాన్స్ఫర్ చేసుకునేలా తయారీ ప్రక్రియలు వైవిధ్యం చేయడం, సో అందరూ యాక్సెస్ చేసుకోగలిగేలా, అమ్మగలిగేలా ఉండేలా చేయడం. అండ్ అంతర్జాతీయ సౌర కూటమి గురించి చెప్పాను కదా, ఫ్రాన్స్, ఇండియా కలిసి ప్రారంభించే 2015లో. ఓకేనా. సో తర్వాత 8, దక్షిణాసియా ప్రాంతంలో ఆహార నష్టం, వ్యర్థాల నివారణపై అంతర్జాతీయ వర్క్షాప్ ఎక్కడ నిర్వహించబడింది? ఆన్సర్ వచ్చేసి న్యూఢిల్లీ అండి. దక్షిణాసియా ప్రాంతంలో ఆహార నష్టం, వ్యర్థాల నివారణపై అంతర్జాతీయ వర్క్షాప్ను న్యూఢిల్లీలోని కేంద్ర ప్రభుత్వం యొక్క వ్యవసాయ రైతుల సంక్షేమ శాఖ సహాయ మంత్రి సుశ్రీ శోభా కరంద్లాజే ప్రారంభించారు. ఈ యొక్క వర్క్షాప్ని ది ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ వాళ్ళు జర్మనీలోని తునెన్ ఇన్స్టిట్యూట్ సంయుక్తంగా నిర్వహించారన్నమాట. ప్రపంచవ్యాప్తంగా సుమారు 3 మిలియన్ల టన్నుల ఆహారం వృధాగా పోతుందని ఇక్కడ డిస్కస్ చేశారు. సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ 12.3 2030 నాటికి ఆహార నష్టాలను సగానికి తగ్గించాలని కూడా లక్ష్యంగా పెట్టుకున్నారు. అయితే ఈ కార్యక్రమాన్ని ఎవరు నిర్వహించారు? ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ కదా. సో దీని గురించి చూసుకుంటే ఇది వ్యవసాయ పరిశోధన, విద్యాశాఖ, వ్యవసాయ రైతుల సంక్షేమ మంత్రిత్వ శాఖ కింద పనిచేస్తున్న ఒక ఇండిపెండెంట్ బాడీ. దీనిని గతంలో ఇంపీరియల్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ అని పిలిచేవారు. ఇది రాయల్ కమిషన్ ఆన్ అగ్రికల్చర్ నివేదిక ప్రతిస్పందనగా సొసైటీస్ రిజిస్ట్రేషన్ యాక్ట్ 1860 ప్రకారం రిజిస్టర్డ్ సొసైటీగా 1929 ఏర్పాటైంది. దీని హెడ్ ఆఫీసు న్యూఢిల్లీలో ఉంది. తర్వాత 9, వాతావరణ మార్పుల నిపుణుడైన ప్రొఫెసర్ సలీముల్ హక్ మరణించారు. అతను ఏ దేశానికి చెందినవాడంటే బంగ్లాదేశ్ అండి. ప్రముఖ వాతావరణ మార్పుల నిపుణుడు అండ్ ప్రొఫెసర్ సలీముల్ హక్ బంగ్లాదేశ్లోని ఢాకాలో చనిపోయారు. అతను వాతావరణ మార్పులు అభివృద్ధి కోసం ఇంటర్నేషనల్ సెంటర్ డైరెక్టర్. అతను బంగ్లాదేశ్ నివాసి. సలీముల్ హక్ ఇండిపెండెంట్ యూనివర్సిటీ బంగ్లాదేశ్లోని ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు. అతను యునైటెడ్ కింగ్డమ్ యొక్క ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆన్ ఎన్విరాన్మెంట్ అండ్ డెవలప్మెంట్కి సహచరుడిగా కూడా పనిచేస్తున్నాడు అనమాట ఆయన. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. తర్వాత 10, ఏ రాష్ట్రంలో రోడ్ల నవీకరణ కోసం ఆసియా డెవలప్మెంట్ బ్యాంకు $175 మిలియన్ రుణాన్ని మంజూరు చేసింది? ఆన్సర్ వచ్చేసి మధ్యప్రదేశ్ అండి. మధ్యప్రదేశ్లో రోడ్లు ఏవైతే ఉన్నాయో ఆ రోడ్లని కొత్తగా చేయడం కోసం ఆసియా డెవలప్మెంట్ బ్యాంకు ఆ రాష్ట్రానికి $175 మిలియన్ రుణాన్ని అంటే లోన్ని అప్రూవ్ చేసిందనమాట. సో ఈ లోన్ ద్వారా ఆ రాష్ట్రంలో రోడ్డు కనెక్టివిటీ పెరుగుతుంది అండ్ మెరుగుపడుతుందండి. ఓకేనా. అండ్ నెక్స్ట్ ADB గురించి చూసుకుంటే 1966లో ఏర్పాటు చేశారు. హెడ్ ఆఫీస్ ఫిలిప్పీన్స్లో ఉంది, మనీలా.
ప్రజెంట్ అధ్యక్షుడిగా మత్సుత్సుగా అసకావా ఉన్నారు. అతను ఏ దేశానికి చెందినవారు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. అండ్ సభ్యతత్వం 49 ప్రాంతీయ సభ్యులు ఉన్నారు. ఆసియా పసిఫిక్లో దేశాలు ఉన్నాయి. 19 ప్రాంతీయేతర సభ్యులు, అంటే ప్రాంతం అంటే ఈ ఆసియాకి బయట ఉన్న ప్రాంతాలకు సంబంధించిన దేశాలు ఒక 19 ఉన్నాయి. మొత్తం 68 సభ్య దేశాలు ఉన్నాయి. అందులో ఆసియాకి చెందిన 49 దేశాలు అయితే ఆసియాకి సంబంధం లేని 19 దేశాలు కూడా ఇందులో సభ్యులుగా ఉన్నాయి. తర్వాత 11 ఫిన్కేర్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు ఏ బ్యాంకులో విలీనం కానుంది? ఆన్సర్ వచ్చేసి ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులో అండి. చూడండి, ఫిన్కేర్ అనే ఒక స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు నెక్స్ట్ 2024 ఫిబ్రవరి 1 నుండి ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులో విలీనం కాబోతుందన్నమాట. ఈ విలీనానికి మనకి కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెండు కూడా అప్రూవ్స్ ఇచ్చాయి. ఈ విలీనం ద్వారా ప్రతి 2000 షేర్లకు ఈ ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులో 579 షేర్లు అందుకుంటారనమాట. అంటే సో మొత్తం 2000 షేర్లకు ఈక్వల్గా 579 షేర్లు అందుకుంటారు. అండ్ దానికి తగ్గట్టుగా ఆ బ్యాంకు విలీనం అవుతుంది. అండ్ ఈ బ్యాంకులో సుమారుగా 9.9% యాజమాన్యాన్ని నిర్వహిస్తారనమాట. అండ్ ఈ యొక్క ఫిన్కేర్ ఎస్ఎఫ్బి యొక్క ఉద్యోగులందరూ కూడా ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులో చేరుతారనమాట. అంటే ఆ బ్యాంకుకి చెందిన ఉద్యోగులుగా వాళ్ళు ఇప్పుడు రిజిస్టర్ అవుతారు. ఓకే, ఈ బ్యాంకుని మొత్తానికి ఏ బ్యాంకుని ఫిన్కేర్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ని ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులో విలీనం చేయడానికి అప్రూవల్ అయితే వచ్చింది. 12 ఆసియా షూటింగ్ ఛాంపియన్షిప్లో భారతదేశం కోసం 11వ ప్యారిస్ ఒలింపిక్ కోటాను సాధించిన భారతీయ షూటర్ ఎవరు అంటే మను భాకర్ అండి. సో ఇండియాకి చెందిన మహిళా షూటర్ మను భాకర్ ఆసియా షూటింగ్ ఛాంపియన్షిప్లో భారత్ తరపున 11వ ప్యారిస్ ఒలింపిక్స్ కోటాను దక్కించుకుంది. అంటే ప్యారిస్ ఒలింపిక్స్లో ఆడబోతున్న 11వ షూటర్ అన్నమాట ఈమె. ఓకే, కొరియాలో చాంగ్వాన్లో జరిగిన ఆసియా ఛాంపియన్షిప్లో మహిళల 25 మీటర్ల స్పోర్ట్స్ పిస్టల్ ఈవెంట్లో ఆమె 5th ప్లేస్లో నిలిచింది. ఇంకా పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఈవెంట్లో అర్జున్ బాబూటా అండ్ పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్లో సర్బోజ్యోత్ సింగ్ కూడా ప్యారిస్ 2024 కోటాకి అర్హత పొందారండి. తర్వాత 13 రగ్బీ ప్రపంచ కప్ 2023 ఏ దేశ జట్టు గెలుచుకుంది? దక్షిణాఫ్రికా అండి. చాలా ఇంపార్టెంట్. ఈ సంవత్సరం అంటే 2023లో రగ్బీ ప్రపంచ కప్ను ఫ్రాన్స్లో జరిగింది. దీనిలో స్ప్రింగ్ బాక్స్ అని కూడా పిలువబడే దక్షిణాఫ్రికా రగ్బీ జట్టు ఏంటండి, దక్షిణాఫ్రికా రగ్బీ జట్టును స్ప్రింగ్ బాక్స్ అని కూడా పిలుస్తారు. న్యూజిలాండ్తో ఆడింది. న్యూజిలాండ్తో 12-11 తేడాతో న్యూజిలాండ్ను ఓడించి దక్షిణాఫ్రికా ఈ యొక్క రగ్బీ ప్రపంచ కప్ టైటిల్ని అయితే గెలుచుకుంది. సో ఇలా గెలుచుకోవడం 4వసారి అనమాట ఈ దక్షిణాఫ్రికాకి. ఓకే, ఆల్ బ్లాక్స్ అని పిలుస్తారు. అండ్ ప్యారిస్లో స్టేట్ డి ఫ్రాన్స్లో జరిగిన ఫైనల్లో రికార్డ్ స్థాయిలో 4th టైము దక్షిణాఫ్రికా విన్ అయింది. రగ్బీ గురించి ఎవరికైనా తెలియకపోతే ఇక్కడ నేను చెప్తున్నాను, దాని స్క్రీన్ షాట్ తీసుకోండి, ఒకసారి 3-4 సార్లు చదవండి, రగ్బీ ఇమేజెస్ చూడండి, అంతే మీకు రగ్బీ ఈ 4th టైం దక్షిణాఫ్రికా గెలవడం అనేది మీకు లైఫ్ లాంగ్ గుర్తుండిపోద్ది. అంటే ఈ సంవత్సరానికి అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 14 ప్రపంచ పొదుపు దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు? వరల్డ్ థ్రిఫ్ట్ డే అంటారండి. థ్రిఫ్ట్ అనేది పొదుపు. ఓకేనా, థ్రిఫ్ట్ డే. థ్రిఫ్ట్ అంటే పొదుపు, గుర్తుపెట్టుకోండి. సేవింగ్స్ అండ్ థ్రిఫ్ట్. సేవింగ్స్ అనేది మనము చాలా సందర్భాల్లో వాడతాం అండ్ దాన్ని దాచుకోవడము అని కూడా చెప్పచ్చు. బట్ థ్రిఫ్ట్ అనేది పొదుపు. ఓకేనా. నెక్స్ట్ అక్టోబర్ 30 ప్రపంచ పొదుపు దినోత్సవాన్ని ఎవ్రీ ఇయర్ అక్టోబర్ 13th సెలబ్రేట్ చేసుకుంటారు. పొదుపు, స్వేచ్ఛ గురించి, ఆర్థిక భద్రత, పొదుపు, స్వేచ్ఛ గురించి ప్రజలకు అవగాహన కల్పించడమే దీని మెయిన్ ఉద్దేశం. అంటే డబ్బులనే కాదు, ఏదైనా పొదుపు చేయడం ఎంత ఇంపార్టెంటో మెయిన్గా తెలియజేస్తుంది. అందులో మెయిన్ డబ్బు గురించి ఇది చెప్తుంది అనమాట. 1924 అక్టోబర్ 31 ఇటలీలో మెలన్లో జరిగిన 1వ అంతర్జాతీయ సేవింగ్స్ బ్యాంక్ కాంగ్రెస్ సందర్భంగా ఈ డే సెలబ్రేట్ చేసుకోవాలని 1934లో జరిగిన మొదటి ఇంటర్నేషనల్ సేవింగ్స్ బ్యాంక్ కాంగ్రెస్లో ఇటాలియన్ ప్రొఫెసర్ ఫిలిపోరా రవిజ్జా ప్రస్తావించారనమాట. అయితే ఈ సంవత్సరం ఒక థీమ్ కూడా ఉంది, కాంక్వీర్ యువర్ టుమారో త్రూ వేరియస్ సేవింగ్ మెథడ్స్. వివిధ పొదుపు పద్ధతుల ద్వారా మీ రేపటిని జయించండి అని చెప్తున్నాడు అనమాట. అంటే వివిధ విధాలుగా మనం డబ్బులను దాచుకోవడం ద్వారా ఫ్యూచర్లో మనం దాని ద్వారా లబ్ధి పొందుతాం, మనం ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండొచ్చని ఇండైరెక్ట్గా చెప్తోందండి. సో ఇదిగే ఓవరాల్గా ఈరోజు ఒక టోటల్ కరెంట్ అఫైర్స్. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి. ప్రీవియస్ ఈ మంత్ కరెంట్ అఫైర్స్ కూడా అప్లోడ్ చేస్తాను మెల్లగా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.